పిల్లోళ్ళు పిల్లగాళ్ళోళ్ళు తయారుగా ఉన్నారు. బాజా భజంత్రీలు మోగుతూనే ఉన్నాయి. ఇక పంతుళ్ళు మంత్రాలు చదువుతూనే ఉన్నారు. వంటలు తయారైనాయి. రావాల్సిన గెస్టులంతా హాజరుపడ్డారు. ఇంకా జర్రైతే పిల్ల మెడల పిల్లగాడు పుస్తలు కడతాడు అనే మోపుల్నే మండపంలో కెవ్వమని కీకలు. ఇక చూడుర్రి, పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఎవరో భయపట్టించినట్టే మస్తు భయపడ్డారు. ఇక ఉరుకులు పరుగులు కూడా పెట్టిర్రట. ఇంతకేమైందో మరి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్న శివాలయం ఇది. ఈ గుళ్ళనే సడన్ బ్రేకులు పడ్డట్టు ఆగింది రాత్రి జరగవలసిన పెళ్లి. ఎందుకంటే ఇగో ఇందుకు వామ్మో పాము పిలువని పేరంటం లేక కళ్యాణ మండపంలో ఒక మూలకు వచ్చి కూసింది కొండశీలువ. అదివరదాకా పెళ్లి పనులలో బిజీ ఉన్నోళ్ళంతా పాము 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 అనుకుంటా కీకలు పెట్టి అవతల పడ్డరు. అమ్మో చిన్న పొడుగుందా, అటు ఇటు 7-8 అడుగుల పొడుగుంది. మరి ఇక దీని భయానికి పెళ్లి ఆగిపోయింది. అవతల ముహూర్తం దాటిపోవట్టే లోపల పాముండే. పోనీ పెళ్లికి వచ్చిన చుట్టం లెక్క ఒక్క తాన నిమ్మలంగా కూర్చుంటుందా అంటే పెళ్లి పెద్ద లెక్కనే అన్ని ఎర్రలల్లా తిరగబట్టి అటు ఇటు. ఇక ఎట్లా అని ఆయనతో పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి ఫారెస్ట్ వాళ్ళకు స్నేక్ క్యాచర్కు ముచ్చట చెప్పగానే వచ్చి దొరకబట్టిరు ఇట్లా. మరి చెట్లల్లో పుట్టలలో తిరిగి తిరిగి బోర్ కొట్టిందో ఏమో. బడి పోరగాలు కనుక వింటర్ టూర్ వేసినట్టు ఈ పాములు కూడా విలేజ్ టూర్లు సిటీ టూర్లు వేస్తున్నాయి ఈ నడమ. ఇక ఈ కొండశీలువ అయితే ఏకంగా పెళ్లి పేరంటానికి అటెండ్ అయ్యి కొత్త పెళ్లి జంట మీద 4 అక్షింతలేసి ఆశీర్వదించి భోజన తాంబూలాదులు స్వీకరించి పోదామని చూసినట్టుంది. కానీ కుదరనిస్తారు పాపం. పిలువని పేరంటం లెక్క ఎట్లొచ్చింది అన్నట్టే ఎలగొట్టిర్రు. ఇక దీన్ని పట్టకపోయినాక ఒక మూలకు పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారట. మళ్ళీ ఏమైనా గిసుంటి వస్తాయా అని భయంతోటే.